శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. సప్త ఋషీశ్వరస్వామి దేవతాయే నమ. మృత్యుంజయాయ విద్మహే మృకండపుత్రాయ ధీమహి తన్నో మార్కండేశ్వర ప్రచోదయాతు. అన్ని మాసాలలో ముఖ్యమైనది కార్తీక మాసం. కార్తీక మాసం అనగా శివాలయంలో పరమేశ్వరుడికి ఒక చెంబు నీళ్లు పోసిన శంభో హర హర మహాదేవ శంభో శంకరన్నగా ఆ పరమేశ్వరుడు చాలా సంతోషభరుడై అనేక వరములు ఇస్తాడు ఆయన. ఆ కార్తీక మాసంలోని శుద్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి ఒక్క భక్తుడు పుట్టలో పాలు పోస్తారనమాట. కొంతమంది సంతానం గురించి, ఇంకొంతమంది పెళ్లి కాని కన్యలకు, అబ్బాయిలకు ఈ యొక్క చవితి నాడు అనేది పుట్టలో పాలు పోయడం జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడంటే నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ, పైలాన్ పిల్లర్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణానది ఒడ్డున మార్కండేయ స్వామి సహిత సరస్వతి దేవాలయము. ఈ దేవాలయములో ప్రతి నెల శుద్ధ చవితి నాడు, మాస శివరాత్రి, బహుళ చవితి, పౌర్ణమి, అమావాస్య నాడు స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే లోగడ ఈ ప్రాంతంలో అనేక మంది వచ్చి వ్రతాలు, పూజలు చేయించుకునేవారు. కాలక్రమేణ దృష్ట్యా భక్తులు ఇక్కడ నుంచి కొంతమంది బ్రతుకుతుడికై వేరే ఊళ్ళు వెళ్ళటం వలన అధిక సంఖ్యాకులు పోచున్నారు. కానీ ఈ సంవత్సరము పర్వాలేదు, భక్తులు వచ్చి తమ కోరికలను నెరవేర్చమని ఈ సందర్భంగా నేను ప్రజలకి తమ కోరికలు నెరవేర్చుకొని ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా చూడమని వేడుకుంటున్నాను. ఇట్లు దేవాలయ అర్చక స్వామి ఉప్పల శ్రీపాద శాస్త్రి గారు, నాగార్జున సాగర్, పైలాన్ కాలనీ. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్తీక మాసాల్లో వచ్చేటటువంటి యొక్క నాగుల చవితిని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాను. నవనాగులను పూజించడం వల్ల మనలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవును. కంటి సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల ఈ కార్తీక మాసాల్లో వచ్చేటువంటి నాగుల చవితి రోజు ఆ స్వామి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండగలరని భక్తుల యొక్క నమ్మకం అండి, నా నమ్మకం కూడా. అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ యొక్క పండుగని అందరూ ఎంతో భక్తి శ్రద్ధ జరుపుకుంటున్నారు. వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు సార్. ఈ పరమశివుడి యొక్క కార్తీక మాసం పవిత్రమైంది కాబట్టి